అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్డి. నెల్లూరు పొదలకూరు రోడ్లోని రోడ్డు అదేవిధంగా సెంటర్ లైటింగ్ను ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్గిల్ యుద్ధంలో కమాండర్గా పనిచేసిన రాంప్రసాద్ గారి చేతుల మీదుగా ఆయన ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి భారతదేశం అంటే చాలా గౌరవము, అదేవిధంగా ఇక్కడ పనిచేసిన సైనికులంటే కూడా ఆయనకు ఎనలేని అభిమానము. ఆయన దీంతో శ్యాంప్రసాద్ గారి చేత ఈ ఓపెనింగ్ కూడా ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు గౌరవనీయులైన శ్యాంప్రసాద్ గారు మనతో ఉన్నారు. అయితే మాట్లాడారు. సార్ నమస్తే. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఎమ్మెల్యే మీ చేత చేయించడము ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? ఇది చాలా గొప్ప విషయం సార్. మీరు ఒక్క క్షణం టైం ఇస్తే వివరంగా చెప్తాను. ఇది 93వ భారతీయ వాయుసేన జన్మదిన పుట్టినరోజు జరుపుకుంటాం. వారోత్సవాలు అంటారు. వారం రోజులుగా జరుగుతూ ఉంటుంది. జనరల్ గా అందరూ మెస్లో మీటింగ్స్ ఉంటాయి, పెరేడ్లు ఉంటాయి, అందరూ కలిసి భోజనాలు చేయడం ఉంటుంది. మన సమాజంలో కలిసి ఒక కార్యక్రమంలో, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీలో సైనికులను ఇన్వాల్వ్ చేసి చేయడం అనేది నాకు తెలిసి నెల్లూరు చరిత్రలో మొదటిసారి. అది కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీద. ఎమ్మెల్యే గారు అంటే ఏంది, చిన్న చిత్తగా ఎమ్మెల్యే కదా, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే. ఆయనకు తెలియని విషయాలు ఏమి ఉండవు. కానీ అందరి ముందు అలా నెమ్మదిగా ఉంటారనమాట, నిగూఢంగా ఉంటారు. ఒక సైనికుని చేత దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలి. మొన్న యువతని ఇన్వాల్వ్ చేశారు. మొన్న బ్రిడ్జి ఓపెనింగ్ కూడా 10th క్లాస్ చదువు యువకుడి చేత చేయించారు. ఒక యువకుడు చేయించారు. నేను కూడా యువకుడు అంటా, ముసలాన్ని అనుకోను కదా. ఒక మాజీ సైనికుడి చేత చేయించడం అనేది ఎంత గొప్ప ఆలోచన. అంటే సమాజం పట్ల అవగాహన పెరగాలి. నేను మిలిటరీలో పనిచేశాను, కార్గిల్లో పనిచేశాను, అవన్నీ పాత కథ సార్. ఇప్పుడు నేను సమాజానికి నా వల్ల ఏంటి ఉపయోగం, నేను ఉపయోగపడాలి అని నాకు చెప్పకుండా ఎమ్మెల్యే గారు నాకు చెప్పారని భావిస్తున్నాను. సార్ ఎట్లా అసలు ఎమ్మెల్యే గారికి మీ అంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే ఉన్నారా మీరు? అదో పెద్ద కథ సార్, చిన్న కథ కాదు. నిన్న ఎమ్మెల్యే గారి ఫోన్ వచ్చింది. ఫోన్ కిసుగా నాకేంది ఫోన్, భయం వేసింది. ఎమ్మెల్యే గారు సార్ నమస్తే, జనరల్ గా ఏమైనా ప్రాంక్ కాల్ అనుకుంటాం. ఏం వెంకమాండర్ గారు అన్నా, నేను వెంకమాండర్ కాదన్నా, నేను కోడూరు సత్యం గారి అబ్బాయిని, సావర్కర్ గారు తమ్ముడు. వరు స్వామి నువ్వా అన్నాడు. అబ్బా ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈయనే అని. అన్నా ఇట్టా నేను నువ్వు చిన్నప్పుడు వెళ్ళిపోయావు కదా, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు. అంత ఆప్యాయతగా, అంత మర్యాదగా వాళ్ళ పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవడం అనేది. అంత పెద్ద ఎమ్మెల్యే సార్, ఆయనకి ఎన్ని వ్యవహారాలు ఉంటాయి, ఎన్ని బిజీగా ఉంటాడు. ఒక మనిషిని గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించడం, అది ఒక మాజీ సైనికుడికి. దేశం వదిలేసి కుటుంబం లేకుండా అక్కడ ఉన్నోడికి ఒక మాట చాలు. రక్తదానంగా దేనికైనా రెడీగా ఉంటాం. అంటే ఎలా అసలు ఆయనకి ఎందుకు థాట్ వచ్చింది, ఎలా మీకు ప్రొసీడ్ అయ్యారు ఆయన? వాళ్ళే నన్ను అడిగితే నేను చెప్పేది మీరు చెప్పాలా. ఆయన బుర్రలో ఏం థాట్స్ ఉంటాయో మనకు తెలియదు. నాకు ఫోన్ వచ్చింది, భానుశ్రీ మేడం గారి ఫోన్ వచ్చింది, తర్వాత చక్రధర్ రెడ్డి గారి ఫోన్ వచ్చింది. ఫోన్ల మీద ఫోన్లు వచ్చేసాయి. ఏమన్నా నేనేం చేయలేదా, నేను గమ్ము కూర్చో ఉన్నా. ప్లస్ ఈయన ఫోన్ వచ్చేసింది, లేదండి మీరు డెవలప్మెంట్ వర్క్స్ రావాలా, మాజీ సైనికుని అన్న, చాలా గొప్ప పని అన్న. నిన్నే చెప్పా అన్నకి, భారతీయ వాయుసేన పుట్టినరోజు వారోత్సవాల్లో నాకు పెద్ద గొప్ప అవకాశం. ప్రతిసారి మేము మెస్సుల్లో పార్టీల్లో పోయి జరుపుకుంటుంటాం, పెరేడ్లు చేస్తాం, బడాఖానా అంటాం, తర్వాత రకరకాల మీటింగ్స్ అన్ని ఉంటాయి. కానీ ఇది ఈ రోజు అక్టోబర్ 6వ తారీఖున ఒక మాజీ సైనికుడిగా, ఒక డిఐజీ స్థాయిలో ఎయిర్ ఫోర్స్ లో నెల్లూరులో ఉన్నది నాకు తెలిసి నేను ఒక్కడే. ఎందుకంటే అందరూ సిటీస్ లో సెటిల్ అయిపోతారు, పిల్లల వ్యవహారాలు. నేనేమనుకున్నా అంటే బ్యాక్ టు రూట్స్, మనం వచ్చి ఉండాలి, మనం ఉన్న ఊరికి ఏదో కొంత సహాయం చేయాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు నన్ను ఎక్కడో మూలనున్న నన్ను వెలికి తీసి జిల్లా సైనిక సంక్షేమ ఆఫీస్ ద్వారా పెట్టి సేకరించి చేయడం అనేది చాలా గొప్ప విషయం. మామూలుగా ఏంటంటే మీరు కార్గిల్ యుద్ధంలో అప్పుడు పనిచేశారు కదా, ఎలా అక్కడ ఎప్పుడు పోయారు, ఏంటి మీ లైఫ్ స్టైల్? నేను చిన్నప్పుడే 18 ఏళ్లకే జాయిన్ అయ్యాను సార్ ఎయిర్ ఫోర్స్ లో. సర్వోదయలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు, ఇప్పుడు అగ్నివీర్ అంటాం కదా, అప్పట్లో ఎయిర్మెన్ సెలక్షన్ గా చెన్నైలో తాంబరంలో వెళ్లి సెలెక్ట్ అయ్యాను. అక్కడికి వెళ్ళిన ట్రైనింగ్ బల్గాం సామ్రాలో జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీలాంటి మంచి వాళ్ళు దొరికి చెప్పారు, ఏమరా 10వ క్లాస్ ఐపీ చేసేవేంది, డిగ్రీ పూర్తి చేయొచ్చు కదా అని. డిగ్రీ పూర్తి చేసి, ఎంఏ పూర్తి చేసి, ఎస్ఎస్బీ క్లియర్ అయ్యి ఎయిర్ ఫోర్స్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా హైదరాబాద్ లో డుండికల్లో ట్రైనింగ్ తీసుకున్నాను. ఫస్ట్ పోస్టింగ్ శ్రీనగర్ లో కొట్టారు. శ్రీనగర్ అంటే ఏంది, కార్గిల్ పక్కన. అప్పుడు యుద్ధం బ్రహ్మాండంగా జరుగుతోంది. కార్గిల్ కి అతి దగ్గరలో ఉన్న మేజర్ ఎయిర్ బేస్. అన్ని సామాన్లు అక్కడి నుంచే వెళ్ళాలి, లేకపోతే అక్కడి నుంచి ముందుకు పోవాలంటే హెలికాప్టర్స్, యుద్ధ విమానాలు కానీ, ట్రాన్స్పోర్ట్ విమానాలు కానీ, ప్యాసింజర్ విమానాలు కానీ అక్కడే ఆగాలి. కేంద్రం అది మొత్తం దాన్ని ఏమంటారు, కమాండ్ కంట్రోల్ సెంటర్ లాగా.
అక్కడ ఎంతమంది సైనికులు వెళ్తున్నారు, వారి ఆహార భద్రత ఏంటి, వాళ్ళకి అవసరాలు ఏంటి, వాటికి గుడ్డలు ఏంటి, వాళ్ళకి యూనిఫామ్ ఏంటి, వాళ్ళకి ఉండడానికి వ్యవస్థ, వాళ్ళకి బస్సులు, శవపేటికలు అరేంజ్ చేయాలండి. శవాలు వచ్చేవి, చేతులు కాళ్ళు ఉండేవి కాదు. ఆ తలుచుకుంటుంటే అక్కడ అంత యుద్ధ వాతావరణం నుంచి బతికి బట్టకట్టి రావడం నా పూర్వజన సుకృతమేమో. ఈ రోజు శ్రీధరనారాయణ గారి చేత ఆ కార్యక్రమంలో పాల్గొనడం, మీతో మాట్లాడడం రాసిపెట్టి ఉంది అనుకుంటా. ఒకటి వాయుసేన వారోత్సవాలు జరుగుతున్న సందర్భంలోనే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీకు పిలిపించడం, మీ చేతులతో ఓపెనింగ్ చేయించడం ఎలా ఫీల్ అవుతున్నారు? అసాధ్యుడు సార్, ఆయన సాధ్యాసాధ్యాలు ఆయన వల్లే అవుతుంది. ఇప్పుడు నేను ఊహించలేదు. మొన్న రాత్రి భానుశ్రీ మేడం ఫోన్ వచ్చింది, నిన్న ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. నాకు అసలు ఈ తలక తోక తెలీదు. ఎన్ని ఆలోచన, ఆయన ఇప్పటికిప్పటికి వచ్చిన ఆలోచన కాదు అది. ఆయన బుర్రలో ఎప్పటి నుంచో ఉంటుంది, సైనికుల్ని ఇన్వాల్వ్ చేయాలి. మాజీ నెల్లూరులో దాదాపు 3,000 మంది ఉన్నాం సార్. 3,000 మంది అంటే దాదాపు 10,000 మంది సంఖ్య. ఎక్స్ సర్వీస్ మళ్ళీ 3,000 మంది ఉన్నారు వీడియోస్ కలిపి. వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి 10,000 మంది. వాళ్ళని సమాజంలో మమేకం చేసి వాళ్ళ ద్వారా ఒక మంచి జరిగితే, రక్తదానంలో కానీ, డెవలప్మెంట్లో కానీ, స్కూల్లో పిల్లలకి మంచి మాటలు చెప్పడం కానీ, ఆ ఆలోచన ఒక ఎమ్మెల్యే గారికే రావడం అనేది, అది 3 టైం ఎమ్మెల్యే, ఆయనకు చాలా పనులు ఉంటాయి. నియోజకవర్గం పనులే కాకుండా రాష్ట్ర బాధ్యతలు కూడా ఉంటాయి. అన్నింటిలో కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒక మనిషిని ఇన్వాల్వ్ చేసి నా చేత మీతో మాట్లాడించడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఇంకొకటి అంటే ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల కాలంలో సుమారు 361 అంటే సుమారు ఒక 600 వర్కులు మాత్రం చేసి ఆయా ప్రాంత యువతతో కానీ పార్టీ పరంగా కానీ శంకుస్థాపన చేయడము, అదేవిధంగా మీలాంటి వాళ్ళ చేత చేయించడము, అంటే మీరు చివరిగా అంటే యూత్కి ఎలాంటి సందేశం ఇస్తారు? సందేశం ఏంటి సార్? నా ఫోటో చూడండి, భయపడిపోయాను. నా ఫోటో నేను చూసి ఇదేంద్ర బాబు ఇంత పెద్ద ఫోటో. సొంత ఊర్లో గుర్తింపు సార్, ఇంకేం కావాలి మాకు? చాలు ఈరోజు తిండి ఫ్రెష్. ఆ ఫోటో తీయమని చెప్పాను నేను. ఒక సైనికుడికి, ఒక ఎమ్మెల్యేకి వచ్చిన ఆలోచన అది. నేను పెట్టుకోగలనా? నేను పెట్టుకుంటే పర్మిషన్ వస్తుందా? ఒక సైనికుడిని ఏంది, నేను మాజీ సైనికుడిని సార్, నాది గతం. భవిష్యత్తును ముందుకు చూస్తూ ఎమ్మెల్యే ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నాడు, యువతను ఇన్వాల్వ్ చేస్తున్నాడు, సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. తన ఉన్న కార్యక్రమాల్లో ఒక రోజులో 105 ఓపెనింగ్లు ఏంటి, 300 రోజుల్లో 200 కార్యక్రమాలు ఏంటి అంటే, అంత తపన, తన నియోజకవర్గం పట్ల అంత ఆతృత, చెయ్యాలి. ఇంకా ఎంత చేసినా, ఆయన అన్నారు కదా మీటింగ్లో, ఎంత చేసినా తక్కువే, చేసింది గోరంతా, చేయాల్సింది కొండంతా అన్న ఆలోచనలో ఆయన ముందుకు పోతున్నప్పుడు, నన్ను పిలిచినప్పుడు నాకు, మాజీ సైనికులకి, భారతీయ వాయుసేనకి ఒక గుర్తింపు, ఒక గౌరవంగా నేను భావిస్తున్నాను. నిజంగా నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రధానంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలు చాలా నచ్చాయి నాకు. ఎందుకంటే ఎవరైనా మామూలుగా కార్యక్రమాలు వాళ్లే రిబ్బన్ కట్ చేస్తారు. అలాంటి ఈ రోజుల్లో కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి యువతను మరింత ప్రోత్సహిస్తున్నారు. ఆయనకు దేశం మీద ఉన్న గౌరవం నాకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఆయనకు దేశము, రాష్ట్ర ప్రజలంటే కూడా ఎంతో ఎనలేని అభిమానం అని కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రతి యువత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొని మరింత విజయవంతం చేయాలంటూ కూడా రిటైర్డ్ కమాండర్ శ్యాంప్రసాద్ గారు అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.